Assalamualaikum and a very big hello to my YouTube family. Welcome back to my channel Frolic Tabassum. ఎలా ఉన్నారు అందరూ? I hope you all are doing great and alhamdulillah మేమందరం కూడా చాలా బాగున్నాము. Yes, today is Sunday. So Sunday రోజు ఇప్పుడు టైం వచ్చేసి 12:30 in the afternoon. I just started vlogging. ఇప్పుడే vlog స్టార్ట్ చేశాను. And I missed my Fajr namaz. So నేను Fajr namaz మిస్ అయ్యాక 4 టైం నమాజ్ చేస్తాను కదా, చేసినా కూడా నాకు ఒక పీస్ అని ఉండదు. ఎందుకంటే ఫజర్ నమాజ్ నుంచి నేను నమాజెస్ స్టార్ట్ చేసి నైట్ దాకా ఎండ్ చేసి అదొక తెలియని పీస్ అనమాట. సో ఒక తెలియని గిల్ట్ ఉంటుంది నాకు హోల్ డే వెన్ ఐ మిస్ ద నమాజ్. మీ అల్లా ఫర్గివ్ మీ ఫర్ దిస్ ఆమీన్. And yes, April month has started. April month last year was really very tough for us, and as well as it was very blessed month also. First tough and sad endukante April 11th we lost our pet dog Roxy. Chala mandi last vlog lo adugutu unnaru who is Roxy ani. So Roxy was our pet dog, so we lost him. He left all of us on April 11th. Mammalni వదిలేసి వెళ్ళిపోయాడు. And ఆ తర్వాత we all were waiting anamata for Umrah visa. So last year మాకు April 19th అలా వీసా వచ్చింది, ఉమ్రా వీసా. వస్తుందా లేదా లాస్ట్ మినిట్ దాకా ఉండే అనమాట. బట్ అల్హమ్దుల్లా ఇట్ వాజ్ అంటే సడన్ ఇట్ వాజ్ లైక్ ఏమంటారు, Allah wanted all of our family members to visit his house and he invited all of us. So alhamdulillah for that. So maku April 19th ala visa ochindi and April 24th mem ellamu. So that was a birthday gift from my family members. So alhamdulillah. And aa roju nunchi ippadi variki nenu inka malli pray chestunnanu that Allah should invite me again and again to his house. 24th night మేము ఉమ్రా కంప్లీట్ చేసాము అక్కడ. 24/4/24 this was the date. And నా బర్త్డే రోజు వచ్చేసి మేము మదీనాలో ఉన్నాము. సో 24/4/24 we completed our umrah. అండ్ 2 umrahs కంప్లీట్ చేశాను. అప్పుడే మా పప్పకి హార్ట్లో స్టంట్ వేశారు, యాంజియోగ్రామ్ చేశారు. పప్ప అక్కడ అంత పబ్లిక్లో ఎలా కోపప్ అవుతారు, హెల్త్ ఎలా ఉంటుంది అని అనుకున్నాము. బట్ అల్హమ్దుల్లా చాలామంది చెప్తూ ఉంటారు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక తెలియని ఎనర్జీ వచ్చేస్తుందని. సో అల్హమ్దుల్లా, థ్యాంక్స్ టు అల్లా, థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ ఫర్ ఎవ్రీథింగ్ అండి. ఇట్ వెంట్ రియలీ వెరీ స్మూత్ అండ్ మే ఆల్ అవర్ ప్రేయర్స్ కమ్ ట్రూ ఆమీన్. అండ్ అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు వరకు నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ప్రే చేస్తున్నాను. అండ్ ఈ ఇయర్ కూడా నాకు 2 ప్లేసెస్ వెళ్ళాలని ఉంది. ఫస్ట్ ఆబ్వియస్లీ ఉమ్రా, ఎప్పుడు అది ఉంటుంది. ఐ వాంట్ టు గో ఫర్ ఉమ్రా అగైన్ అండ్ అగైన్. కుదిరితే అక్కడే ఉండిపోవాలని లాగా అనిపిస్తుంది అక్కడ ఉన్నప్పుడు. సో ఇన్షాల్లా ఆమీన్. అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. సో రేపటి నుంచి యూసుఫ్కి అసెస్మెంట్స్ అనమాట. ఫస్ట్ టైం అంటే ఇప్పుడు వరకు అసెస్మెంట్ ఎగ్జామ్స్ అని లేవు, ఇప్పుడు ఈ గ్రేడ్ 2 ఎండింగ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఐ హోప్ హీ డూ ఇట్ వెల్ ఇన్షాల్లా. ఎస్ ఇన్షాల్లా. అండ్ ఏప్రిల్ మంత్ స్టార్ట్ అయింది. యాజ్ ఐ సెడ్ సమ్మర్ హాలిడేస్ అండ్ అందరికి ఇప్పుడు ఒక ప్లాన్స్ ఉంటాయి. అంటే సమ్మర్ హాలిడేస్లో అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలని. సో మీరందరూ ఎలా ప్లాన్ చేసుకున్నారు సమ్మర్ హాలిడేస్? Do let me know and share your summer holidays plan in the comment section box. మేమైతే ఇక ఏం ప్లాన్ చేయలేదు. మా ఇంట్లో ఎలా అంటే అన్ని సడన్గా ప్లాన్ చేసి బయలుదేరిపోతాము. సో రైట్ నౌ ఏం ప్లాన్స్ లేవు. Prince has school till 24th I think కదా. Yes Prince, till 24th. Yeah, and చూస్తూ ఎంత పెద్దోడైపోయాడు. హీస్ గోయింగ్ టు బీ గోయింగ్ 3rd grade soon inshallah. అండ్ సండే స్పెషల్ ఈరోజు చికెన్ బిర్యానీ చేశారు మామ్. రేష్మా ఆంటీ చేశారు. రేష్మా ఆంటీ వచ్చారు, మళ్ళీ వంట చేసి వెళ్ళిపోతారు మామ్కి హెల్ప్ చేయడానికి కోసం. అండ్ మామ్కి నిన్న మామ్ నైఫ్ షార్ప్ లేదని నైఫ్ షార్పింగ్ అది ఉంది షార్ప్ చేసేది, దాంతో నైఫ్ షార్ప్ చేస్తుంటే థమ్లో కట్ అయింది ఇక్కడ 2 cuts. సో అందుకే రేష్మా ఆంటీ వచ్చారు. అండ్ రేష్మా ఆంటీ సమ్ డిఫరెంట్ టైప్ స్టైల్ బిర్యానీ చేస్తారు, అందుకే మమ్మీ రమ్మని చెప్పారు. సో ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేసి వెళ్తారు రేష్మా ఆంటీ. సో షీఈస్ హియర్
till evening, early evening. And yes, Samira కూడా నేను టేస్టీ ఐస్ క్రీమ్ చేశారు ఇంట్లో. ఆ రెసిపీ తొందరలో తన ఛానల్లో రాబోతుంది, వచ్చేసింది ఏమో ఐ డోంట్ నో. మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇట్స్ వెరీ ఈజీ అండ్ యమ్మీగా ఉంది ఐస్ క్రీమ్ అయితే. What are you doing? Belly khana. I choose the high roller blow racer. You choose the power surge blow. Chalo friends khao. My name is not Prince. My name is Arhan. Acha. He's Prince. Yeah, Prince. Okay. No, he's Prince. No, he's Prince. He's Prince. He's Prince. He's Salat. He's Prince. He's Salat. He's Prince. He's Salat. Okay. Fine. Let's eat first. Get inside the home and eat. And like a train rider, go. You know Rider in Paw Patrol? He's the owner of Paw Patrol. Pups. Yeah. I love him. Behind the scenes. ఇలా వ్లాగ్ రికార్డ్ చేస్తారు వీళ్ళిద్దరు. అండ్ ఇక్కడ అస్సలాము అలైకుం. ఫస్ట్ టైం అంటే ఏ ఫెస్టివల్ ఏం లేకుండా చోటీ ఈద్ కదా ఈరోజు. మా ఇంట్లో అంటే 3 కెమెరాలు కుదరదు కదా, ఈద్ రోజు కుదరదు కదా. ఎవరికి కాఫీ? ఓకే. चांद लग गए अब ये. ఇది చూస్తే మా బావగారిని ప్లీజ్ మీరు ఎవ్రీడే రండి, ఇలా నాకు ట్రైన్ పెట్టి తీసుకొస్తాను మా ఆవిడ అంటారు. చూద్దాం అన్వర్ బ్రో రియాక్షన్. ఏమంటారు మీరు? చూసేదని నమ్మకండి. అమ్మ తోడు అదృష్టం ఆయన వల్ల. या राइट लाके नारियल पानी लेके वो ट्रे आके वीडियो के लिए हाँ वीडियो के लिए नाम आपको ले लगे थी मम्मी की वाले की ले लो. సమీరా వాళ్ళ సిస్టర్ అండ్ జీజు అయాన్ వచ్చారు. కిడ్స్ బిజీ ప్లేయింగ్ అండ్ అందుకే ఇన్ని సౌండ్స్ ఉన్నాయి. సండే అండ్ బిర్యానీ ఇంకా రెడీ అవుతుంది. దమ్ మీద పెట్టారు రేష్మా అండి. ఇట్స్ మై నాకు కొంచెం నా మీ టైం ఉంది బికాస్ ప్రిన్స్ ఇస్ బిజీ ప్లేయింగ్. ఐ కెన్ వాచ్ టీవీ ఫర్ సమ్ టైమ్. సో ఆహాలో కొత్త వెబ్ సిరీస్ వచ్చింది హోమ్ టౌన్ అని. సో ఐఎమ్ గోయింగ్ టు వాచ్ దట్. ఓన్లీ 5 ఎపిసోడ్స్ అనుకుంటా. సో మీరందరూ చూసారా, లేకపోతే ఏమైనా కొత్త మూవీస్ చూసారా ఆర్ వెబ్ సిరీస్? డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ బాక్స్. ఇంకా బిర్యానీ దమ్ అవుతుంది, ఆకలిస్తుంది. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. అయిపోయింది 10 నిమిషాలు. మేము కాఫీ తాగుతున్నాం. మా కాఫీ బ్రేక్. ఓకే. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. థ్యాంక్ యూ ఫర్ ద బిర్యానీ. మీకు కూడా కాఫీ బ్రేక్. ఎస్. ఓకే. లంచ్ ముందు కాఫీ ఏంటి అని అనుకుంటారు వాళ్ళు. అంటే లంచ్కి ఇంకా టైం ఉంది 1 గంట, అందుకని మధ్యలో అనమాట కాఫీ. మరి నాకు ఇప్పుడు ఎందుకు ఆకలిస్తుందని వాళ్ళు అలా అనుకుంటారు. మరి అంటే నేను లేట్గా బ్రేక్ఫాస్ట్ చేశాను. సో వీళ్ళు ఎర్లీగా తినేస్తారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి లంచ్ టైం. सलाम आपको प्लीज. कहीं को क्राइम? हाँ. Bye. Bye, baby love. I love you. Bye. Bye. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अल्हम्दुलिल्लाह.
నా రూమ్లో ఇప్పుడు ప్రిన్స్ అండ్ అర్హాన్ వచ్చేసి వాళ్ళ అప్ప వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అయాన్, ప్రిన్స్ అండ్ అర్హాన్ ప్లే డేట్ అండ్ లంచ్ డేట్ అట్ ఆపాస్ హౌస్ అనమాట. అండ్ సో ఇప్పుడు ఇక్కడ నా రూమ్లో దస్తర్ వేసి ఇక్కడ అన్నం అంతా సెట్ చేశాను. అండ్ పొద్దున చెప్పాను కదా మమ్మీకి థమ్ ఇలా కట్ అయింది అని. సో నేను అన్నం పెట్టినాను. ఇలాంటి తినిపిస్తున్నాను. ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ రావాలి. నేను తిని పెట్టాను. और रिश्मंटी तुमको भी खिलाती ఎలా అయింది బిర్యానీ? చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంది. చాలా బాగుంది. నా చేతితో చిన్న చిన్న స్వీట్ ముద్దలు పెడుతుందండి చక్కట. చేతులతో తింటే ఇంకా టేస్ట్ వస్తుంది అన్నంలో. నిజంగా చాలా బాగుంది. అమ్మమ్మ పెట్టేవాళ్ళు. అమ్మమ్మ పెట్టేవాళ్ళు. నేను కూడా ఎప్పుడు వాళ్ళని నేనే తినిపిస్తా. ఎలా తినిపించేవారు? అందరికి పెట్టేవాళ్ళు. నాకు సర్జరీ అయినప్పుడు రేష్మా తినిపించేది. తర్వాత ఇప్పుడు ఈ రోజు మళ్ళీ తపస్సు ఇన్ని రోజుల తర్వాత. ఎలా అయింది మీరు చేసిన బిర్యానీ? నేను చేశాను కానీ నువ్వు తినిపించావు కాబట్టి దాంట్లో టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం నేను తపస్సు చేతులతో తింటున్నాను. చిన్న చిన్న ముద్దలు. ఆమెకు రాదు, మాకు పెట్టారు. చూడండి ఆమె ముద్ద ఎలా చేస్తుంది. ఇప్పుడు డైలాగ్ నేను ఎప్పటికి మర్చిపోలేను. ఏం చెప్పేవారు స్టార్టింగ్ లో నాకు, అంటే పెళ్లి సంబంధాలు అలా చూస్తే అప్పుడు చెప్పేవారు క్యాకి బోలే తెరా తెలుగులో కరెక్ట్ చెప్పడానికి. అన్నం తినడానికి రాదు ఇంకా పెళ్లి లేదు. వీళ్ళతో కంపేర్ చేస్తే చాలా చిన్న నివాళ. అందుకే వీళ్ళు నన్ను అలా ఏడిపిస్తున్నారు. చాలా మంచిగా అయింది బిర్యానీ. చాలా టేస్టీగా, చాలా మంచిగా అయింది. తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఎస్ ఓకే, మీట్ యు ఆల్ ఆఫ్టర్ అవర్ లంచ్. అల్హమ్దుల్లా మాషాల్లా ఎంత డెలిషియస్గా అయింది బిర్యానీ. థ్యాంక్ యూ సో మచ్ టు మామ్ అండ్ రేష్మాంటి వన్స్ అగైన్ అనమాట. అండ్ ఫ్రెండ్స్ అండ్ మిస్సింగ్ యూ, కమ్ బ్యాక్ సూన్. ఈరోజు చోటీ ఈద్ కాబట్టి చెప్పాను కదా ఈ 6 days తర్వాత చోటీ ఈద్ చేస్తారు. సో ఈ రోజు అది చోటీ ఈద్ చెప్పడం మర్చిపోయాను. నౌ ఇట్స్ టైమ్ టు హ్యావ్ షీర్ కుర్మా. ఇట్స్ షీర్ కుర్మా టైమ్. Let's have sheer kurma. Assalamualaikum mummy. వాలేకుమ్ అస్సలాం. సో నేను ఆఫ్టర్ 2 days వ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్లో నేను చెప్పాను అనమాట లాస్ట్ ఇయర్ ఏప్రిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు హౌ వాజ్ ఏప్రిల్ లాస్ట్ ఇయర్. ఒక హ్యాపీ మూమెంట్ కూడా, ఒక సాడ్ మూమెంట్ కూడా. కానీ రాక్సీ వెళ్ళిన తర్వాత తొందరగా ఎలా మనకు వీసా వచ్చింది లాస్ట్ మినిట్లో, ఎలా మనం అందరం అల్హమ్దుల్లా అల్లా హెస్ బ్లెస్డ్ ఆల్ ఆఫ్ us టుగెదర్ మనం అందరం కలిసి ఉమ్రా చేసాం విత్ 2 little small kids, బ్యూటిఫుల్ సోల్స్. సో అది మీ ఎక్స్పీరియన్స్ కూడా. నా ఎక్స్పీరియన్స్ అంటే అంటే ఈయనకి ఇలా జరగడం. రాక్సీ మేము వెళ్ళాలి, మేము రాక్సీ పోకముందే మేము మాట్లాడుకుంటున్నాం ఎలా మనం అందరం వెళ్ళాలి, రాక్సీని ఎక్కడ వదిలిపెట్టాలి, రాక్సీ ఉంటాడా ఎట్లుంటాడా, అంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి రాక్సీకి. అన్వర్ కానీ నేను కానీ తబస్సుమ్ కానీ ఎవరో ఒకటి కనిపించాలి. అంటే అబ్బాస్ వీళ్ళందరూ అలవాటు ఉన్నా మేము ఉండే మాట వేరు ఉంటుంది వాడికి. అందరం కలిసి వెళ్ళాలి. రాక్సీ గురించి ఆలోచిస్తూ ఉన్నాం అనమాట మేము తెలియకుండానే. కానీ వాడు అంటే నేను ఉంటే వీళ్ళకి ప్రాబ్లం అనుకున్నాడా, నేను వెళ్ళిపోతే వీళ్ళు హ్యాపీగా వెళ్తారనుకున్నాడా, ఏమనుకున్నాడో తెలియదు. వెళ్ళాడు. వాడు వెళ్ళడం ఏంటో, మాకు వీసా రావడం ఏంటో. అంటే మేము లాస్ట్ మినిట్లో వీసా అప్లై చేసామండి. అప్పుడు ఆల్మోస్ట్ ఇంకా హజ్కి సంబంధించిన వీసా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఉమ్రా వీసా స్టాప్ అయిపోతాయి. లాస్ట్ మినిట్లో లక్కీ ఫ్యూ పీపుల్ మాకు దొరికింది. వీఆర్ బ్లెస్డ్ అండ్ అల్హమ్దుల్లా లక్ అనమాట మాకు. అండ్ వీళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే తబస్సుమ్కి బర్త్డే గిఫ్ట్, తబస్సుమ్ బర్త్డే అక్కడే చేయాలి. సో ఆ టైం పీరియడ్ లోనే చేయడం. అండ్ 24/4/24 దట్ వాస్ ద డే వి పర్ఫార్మ్డ్ ఉమ్రా. సో అండ్ నాకు ఎన్నో సంవత్సరాల నా కళ అనమాట ఉమ్రా వెళ్ళాలి. ఉమ్రా అంటే నేను వెళ్ళడం కన్నా మా అత్త మామని పంపించాలని కోరికుండింది. మామగారు అనుకోకుండా హార్ట్ అటాక్తో తొందరగా పోయారు. తర్వాత మా అత్తగారిని తీసుకెళ్ళమంటే నన్ ఆఫ్ దెమ్ వర్ అంటే అంత ఫుల్ ఫ్లెజ్గా ఇంట్రెస్ట్ ఎవరు చూపించలేదు. మా వారికి చెప్తూ ఉన్నా
నేను రాలేను అంటే నేను వాజ్ బిజీ షూటింగ్స్లో, మీరైనా వెళ్ళండి అని అంటే అయినా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు అప్పుడు. ఇప్పుడు ఆవిడ వెళ్ళే పరిస్థితి కాదు, అండ్ ఈ హెల్త్ వల్ల అసలు తీసుకెళ్లే పరిస్థితి కాదు. సో ఎన్నో రోజుల నా కళ నెరవేరుతుంది. అది కూడా నేను నా అందరం కలిసిమెలిసి ఒక ఫ్యామిలీగా వెళ్తున్నాం అనేది చాలా అంటే ఒక మ్యాజిక్ లా అనమాట. మాకు మెరికలే అసలు. అంటే పైగా మేము ఉమ్రా కూడా ఎంత సాఫ్ట్ అంటే స్మూత్ గా జరిగిపోయింది. హార్డల్స్ లేదు. అప్పుడే సర్జరీ అయింది, అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా అవుతుంది అసలు ఏ రకంగా కూడా ఏమి హడల్స్ లేవు. ఎంత స్మూత్ గా మేము ఉమ్రా చేసామంటే స్మూత్ గా చేసాము. నిజంగా అల్హమ్దులిల్లా. ఈ రోజుకి చెప్తుంటే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి అక్కడికి, ఒక్కసారి చూడాలి, ఇంకా కాసేపు అక్కడ కూర్చుంటే బాగుండు అని ఒక కోరిక అనమాట. ఇప్పుడు మాట్లాడితే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంటే ఆ విజన్ నాకు అలా ఉండిపోయింది నా కళ్ళ ముందు. అలా ఫస్ట్ టైం అలా కాబని చూస్తే ఆ విజన్ ఏదైతే ఉందో నాకు అలా ఉండిపోయింది నా మనసులో అనమాట. సో ఇట్స్ అ డ్రీమ్ ఫర్ ఎవ్రీబడి. సో అలా ఇన్షాల్లా అందరి కోరిక ఎవరైతే ఉమ్రా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నెరవేరాలి, అందరు వెళ్ళాలి. అండ్ ఉమ్రా ఫినిష్ చేసాం, దేవుడు కోరుకుంటే అందరం కలిసి హజ్ కూడా చేయాలని నా కోరిక. తెలియదు, ఇంకా దేవుడి ఇష్టం, చూడాలి. అల్హమ్దులిల్లా, ఇన్షాల్లా, ఆమీన్. అండ్ యమ్మీ బిర్యానీ, షీర్ కుర్మా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో యా అదనమాట. అండ్ ఎస్, అర్బాస్ వల్ల నా వీడియోస్ లేట్ వస్తున్నాయి. సో ప్లీజ్ అర్బాస్ని మీరు అందరు కామెంట్ బాక్స్లో చెప్పండి, కొంచెం అర్బాస్ అన్ని కామెంట్స్ చదువుతాడు. ఓకే, సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు know more about me, to know more about my channel. Meet you all in the next vlog. Till then, take care, Allah Hafiz, bye.